జనరల్ దీంట్లో ఎంత కవరేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఏజ్ వైజ్ ఏమన్నా కెన్ యూ అడ్వైస్ అంటే ఇన్ఫ్లేషన్ మైండ్లో పెట్టుకుని ఎట్లా మీరు 3-4 ఫ్యాక్టర్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి, ఒక ఏజెంట్ ద్వారా ఎవరైతే మీకు హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లోపల చాలా కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి, రైట్. సెకండ్, మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎట్లా ఉంది, రైట్. ఎంత బెటర్ అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, బట్ మినిమం 90-92% ఉండేటట్టయితే చూసుకోండి. అంతకన్నా తక్కువ ఉంది అంటే కనుక ఇంకా బ్యాడ్ గా ఉన్నట్టు, అంత మనకు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంత అన్సర్టనిటీ 90-92% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉండేటట్టు చూసుకోండి. ఎంత ఎక్కువ తీసుకుంటే ఇంకా అంత బెస్ట్ మనకు ఆబ్వియస్ గా. థర్డ్, మీకు క్యాష్లెస్ క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో అది చాలా ఈజియెస్ట్ అండ్ స్మూతెస్ట్ ప్రాసెస్ ఇంత చెప్పినట్టు, రైట్. సో ఎవరి దగ్గర అయితే క్యాష్లెస్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి, రైట్. థర్డ్, ఇప్పుడు ఫీచర్స్ కోసం అంటారా, చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి, రైట్. అంటే ఆ లిస్ట్ పెద్దది, బట్ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే నాకు ఎడిషనల్ బెనిఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసేసి జిమ్ మెంబర్షిప్ తర్వాత అంటే స్విమ్మింగ్ క్లాసెస్ అంటే ఎనీథింగ్. అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, మీరు ఇన్సూరెన్స్ కొనుక్కుంటున్నప్పుడు ఇన్సూరెన్స్ కొంటున్నారా లేకపోతే ఇంకా పక్కన వేరే ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారా, రైట్. అంటే ఇట్స్ గుడ్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎందుకు ఇస్తున్నాయి అంటే మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే హెల్తీగా ఉంటారని చెప్పేసి. బట్ మీరు ఆ పాలసీ తీసుకోవాల్సిన రీజన్ జిమ్ మెంబర్షిప్ అవ్వకూడదు. మీరు పాలసీ నార్మల్గా తీసుకున్నారు, దాంట్లోపల బెనిఫిట్ ఉందనుకోండి, యూజ్ చేసుకోండి, రైట్. ఇప్పుడు మీరు ఎనీ ప్రోడక్ట్ చూసినప్పుడు మీరు దాని వరకు యూజ్ అయ్యేంత వరకు కొనుక్కోవాలి. దాని పక్కన 4-5 వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం అవి కొనుక్కోకూడదు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ కొన్ని కంపెనీస్ వాళ్ళ మార్కెటింగ్ కోసం చేసుకుంటున్నాయి. మామూలుగా నేను ప్రోడక్ట్ అమ్మలేనప్పుడు దీంతో పాటు ఇది ఇస్తాను, దాంతో పాటు అది ఇస్తాను, అవన్నీ ఎక్స్ట్రా, రైట్. అది అండ్ యావరేజ్గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని వాటిని కన్సిడర్ చేసి యావరేజ్ ఏజ్ ఉన్న యంగ్స్టర్ కనుక ఇఫ్ హీ నీడ్స్ టు టేక్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్? ఒక రైట్ అమౌంట్ అనేది లేదు, ఎందుకంటే బేసిక్ నేను చెప్పేది అయితే 10-15 lakhs ఆఫ్ కవరేజ్ అనేది మినిమం స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఇంకంతకన్నా ఎక్కువ తీసుకోండి. చేయలేను అనుకుంటే కనుక 10 lakhs కన్నా తక్కువ అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మినిమం ఇవాళ ఒక బైపాస్ సర్జరీ కావాలన్నా లేకపోతే ఒక హార్ట్ అంటే వాల్ రిప్లేస్మెంట్ సర్జరీ కావాలన్నా ఎనీథింగ్ 7-8-9 lakh రూపీస్ లేదే ఏది రాదు, రైట్. ప్లస్ మీరు ఏంటంటే ఇవాళ పాలసీ తీసుకున్న తర్వాత ప్రతి ఇయర్ దీన్ని మార్చరు, కవర్ అమౌంట్ ఇంక్రీజ్ చేయడాలు ఇవన్నీ కూడా, రైట్. సో ఒకసారి మీరు తీసుకొని పెట్టుంటే నెక్స్ట్ 5-6 years వరకు మీకు సెట్ అయిపోయేటట్టు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 14-15% ఉంది. అంటే ఇవాళ ఏదైతే ట్రీట్మెంట్ 5 lakh రూపీస్ అవుతుందో మీరు అదే ట్రీట్మెంట్ 3 years వెయిట్ చేశారంటే 7.5 lakh రూపీస్ కూడా దాటిపోతుంది, రైట్. సో అట్లీస్ట్ మీరు ఆ 10 lakh రూపీస్ కవర్ అయితే మినిమం తీసుకోండి.